బిషప్ గారు, స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్. అమ్మగారు మా బుద్ధివేల్ చర్చ్ సంఘస్థురాలు మిసెస్ మర్సీ చంద్రశేఖర్. ఆఫ్టర్ రిటైర్మెంట్ షీ రోట్ హోల్ బైబుల్ అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ కీర్తనలు ఆల్సో బైన్ కూడా చేయించేసింది. సో ప్లీజ్ అమ్మా ఇట్రా పాస్టర్ అమ్మా. హోల్ బైబుల్ సిస్టర్ మర్సీ చంద్రశేఖర్ గారు హోల్ బైబుల్ రిటైర్మెంట్ అయిన తర్వాత రాసింది. తర్వాత బైండింగ్ కూడా చేయించింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో ఉన్నటువంటి పాటలన్నీ కూడా రాసింది తన యొక్క స్వహస్తముల చేత. పైకి పైకి లేదు, పైకి చూపి. బుద్ధివేల్ చర్చ్ సిటిజన్ తన చేతి హస్తాలతో ఓల్డ్ టెస్టిమెంట్, దెన్ న్యూ టెస్టిమెంట్, దెన్ కీర్తనలు సాంగ్స్ కూడా రాసింది. మరి దేవుడు ఇచ్చిన ఓపికను బట్టి, ఆమెకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడు ఆమెకి ఇంకాను బహుగా మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని మనం ప్రార్థిద్దాం. మరి సో ఆమెను మన మధ్యలో ఉన్నారు కాబట్టి వారికి హానర్ చేయాల్సిందిగా మరి చేస్తున్నాను. ముందుకు రావాల్సి గట్టిగా చప్పట్లు కొట్టి మరి మర్సీ గారిని అభినందిస్తాం. దేవుడు నిజంగా వారి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. చప్పట్లు. గాడ్ బ్లెస్ యు అమ్మా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నాకు స్తోత్రం ప్రభా. మరి దినమంతయు ఈ యొక్క ప్రోగ్రాంలో మేము పాల్గొని మరి ఈ యొక్క కార్యక్రమం చివరి దశకు మేము వచ్చి ఉంటుండగా ప్రభా, నీవు మాకు తోడ్పడి ఉన్నావు. మరి అన్ని కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా మరి ఎంతో ఆనందంతో మేము వీటిని ఆనందించుటకు మరి జరుపుకొనుటకు నీవు మాకు ఇచ్చిన సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా నాయన మేము ఎంతో సంతోషంతో ఇంటికి మరి వెళ్తున్నాం ప్రభా. ఏ విధంగా నువ్వు మమ్మల్ని తీసుకొని వచ్చినావో అదేవిధంగా మా గమ్యస్థానాలకు మీరు చేర్చమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా యేసు ప్రభువా, ఈ యొక్క సిస్టర్ మర్సీ గారు మరి ఆమె స్వహస్తాలతో నీ పవిత్ర గ్రంథమును రాసి ఉన్నది ప్రభా. మరి ఈ యొక్క నీ కుమార్తెను మీరు ఆశీర్వదించండి ప్రభా. ఆమె చేతులలో మీరు ఇచ్చిన బలముకు, శక్తికి, ఎనర్జీ కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. చదువుటమే మాకెంతో కష్టమవుతుంటుంది. మరి అటువంటిది పూర్తి పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము ఆమె రాసి ఉండగా ప్రభా, ఈ బిడ్డ యొక్క కష్టాన్ని మీరు చూసి ఉన్నారు. మరి ఆమెను మీరు మిక్కిలుగా మెండుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. రాయటమే కాకుండా మా యొక్క విధినైనా నీ యొక్క వచనాలను మేము నేర్చుకొని మరి ఆ ప్రకారంగా మా యొక్క జీవితాన్ని నడుపుకొంటలో మా అందరికీ సహాయం చేయండి. ఈమె ఒక మంచి ఎగ్జాంపుల్ మా ముందు పెట్టింది అది ప్రభువా. ఈ విధంగా మేము కూడా ఆమె వలె మరి బైబిల్ను రాస్తూ నేర్చుకుంటూ ఉండేటట్లు మా అందరిని ఆశీర్వదించండి. ఇక్కడ వచ్చిన బిడ్డలందరిపై నీ మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించమని, మా ఇండ్లకు మమ్మల్ని క్షేమంగా తీసుకువెళ్ళమని చిన్న వినపం ప్రభువైన యేసుక్రీస్తుపేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ మేడం గారు. అమ్మ థ్యాంక్స్. ఇవి అమ్మ కూర్చోండి మేడం, మీరు కూర్చోండి ఒక్క నిమిషం ప్లీజ్.